అశేష జనవాహినికి వర్ల కుమార్ రాజా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం, ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే. రైతుల్ని, యువతని, అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తెల్ల రేషన్ కార్డు ఉందా? తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా. పథకాలు ఎవడి జేబులో సొమ్ము, బాబు సొమ్ము, తాత సొమ్ము, ఇడుపాల బాయలో దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు, చంద్రన్న వస్తున్నాడు, అద్భుతమైన బాబు షూరిటీ పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన, ఆవేదన అంతా ఇంత కాదు. ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే, రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి. అటు కాటికి కాలు చాపలేక, గుక్కడి విషం తాగి చావలేక, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక, రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతిరోజు 2 సార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, ముల్లనక, ముప్పనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, పురుగనక, పామనక, కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే, ఈ రాబందుల చేతిలో పెడితే, ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ శాతం, తేడా శాతం, ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పి నూకొచ్చింది ములకొచ్చిందని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు. తిరిగి 4 ఏళ్ళు తనకి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు. 1 వేలు చూపిస్తే 4 వేలు తన కుటుంబ సభ్యులే వెనక్కి చూపిస్తున్నాయి. బాబాయ్ చావు. రోడ్ల మీదకి వచ్చి చెల్లి మాట్లాడుతుంది, సొంత బావ భయపడుతున్నాడు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుంది. సొంత కుటుంబ సభ్యులే జగన్ని వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ముందుకు వస్తుంది అని కూడా ఆ స్ఫూర్తితో ఆ మహనీయుల ఆశయాల్ని కాపాడుకుంటూ బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ముందుకు వస్తున్నాయి. ఆ రోజు అన్నదాత పరిస్థితి, పంటంతా నష్టపోయి అకాల వర్షాలకి, తుఫానికి పాడైపోతే చంద్రబాబు గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గిట్టుబాటు ధరించి రైతుకు న్యాయం చేశారు. అదేవిధంగా 3000 కోట్లు సొంత నిధులు ఎవరైనా కౌలు రైతుకి, 3000 మంది కౌలు రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా కౌలు రైతుని ఆదుకున్నాడంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దన్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నేను ఈరోజు పామరు ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 3 పర్యాయాలు ఇక్కడ జెండా ఎగిరే ప్రయత్నం చేశాము కానీ కుదరలా. ఈసారి 6 100 106 పామరు ప్రజలంతా ఒక మాటపై, ఒక తాటిపై వచ్చి తెలుగుదేశం జెండాని ఎగరేయటానికి జనసేన, బీజేపీ అందరూ కూడా మమేకమై ఉన్నారని తెలియజేస్తూ